దీక్ష యాప్లోకి లాగిన్ అయ్యే విధానాన్ని మార్చినారని ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగా ఇంతకుముందు మన మొబైల్ నంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా మనం లీప్ యాప్కి ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నామో ఆ లీప్ యాప్ క్రెడెన్షియల్తో దీక్ష మాడ్యూల్స్లోకి లాగిన్ ఎలా అవ్వాలో మనం ఇదివరకే గమనించినాము. దాని కొరకు లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే దానిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ స్టేట్ అని వస్తుంది. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ పైన క్లిక్ చేయాలి, సబ్మిట్ చేయాలి. ఈ విధంగా దీక్ష లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, యూజర్ నేమ్. మనం ఇంతకుముందు లీప్ యాప్లో ఏదైతే యూజర్ ఐడిగా యూజ్ చేస్తున్నామో మన ట్రెజరీ ఐడి అది ఇస్తాము. పాస్వర్డ్గా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ను ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనం నేరుగా దీక్ష యాప్లోకి లాగిన్ అవుతాము. ఈ దీక్ష యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఫైల్ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పైన రైట్ సైడు ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% ఉంది. నేను ప్రొఫైల్ ప్రోగ్రెస్ కంప్లీట్ చేసినాను కాబట్టి 100% కనిపిస్తుంది. ఒకవేళ మీరు చేయకుండా ఉంటే అది 0 ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. మన మొబైల్ నెంబరు, మన స్కూల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే. పైకి స్క్రోల్ చేస్తే మన పర్సనల్ డీటెయిల్స్ కనిపిస్తుంది. అందులో ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్నిచ్చి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయినట్లు భావించాలి. అదేవిధంగా అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ చేయాలి. ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఈ విధంగా బోర్డు, మీడియం, క్లాసు, సబ్జెక్ట్ను ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెకండ్ పార్ట్లో రోలు, అంటే మీరు టీచరా, స్టూడెంటా, లేదా పేరెంట్సా. సబ్ రోల్ అంటే టీచర్. మీరు టీచర్ అయితే ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు టీచ్ చేస్తున్నారు. ఒకవేళ టీచర్ కాకుండా ఉన్నట్లయితే ఆ పాఠశాలలో మీ రోల్ ఏమి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వాలి. పీఈటీ అయితే పీఈటీగా ఇవ్వచ్చు, లేదా లైబ్రేరియన్, ఇంకా డిఫరెంట్ ఆర్ట్ టీచరు, క్రాఫ్ట్ టీచరు, ఇవన్నీ సబ్ రోల్ కింద వస్తాయి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, క్లస్టర్, స్కూల్ నేమ్, ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్ని మనం సేవ్ చేసుకోవాల్సి ఉంది. అలా చేస్తే మనకు మన పర్సనల్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి. అలా అప్డేట్ అయితే మన ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% కంప్లీట్ అయినట్లు లెక్క. అదేవిధంగా మైసెడ్ 26 సంవత్సరంలో ఏదైనా మాడ్యూల్స్ పూర్తి చేసి సర్టిఫికెట్స్ వస్తుంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా చివరిలో పాస్వర్డ్ అకౌంట్ సెట్టింగ్ అని ఉంది. ఈ పాస్వర్డ్ అకౌంట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసి మన మొబైల్ నంబరు, మన ఈమెయిల్ ఐడి, మన రికవరీ అకౌంట్గా ఇంకో నంబర్ని ఇక్కడ ఇచ్చి మనం అప్డేట్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి